కూటమి ప్రభుత్వం బాగానే ఉంది. రోడ్లు అయితే చాలా బాగా చేస్తూనే ఉన్నారు. ఇంటీరియర్ ఏరియాలో కూడా బాగా చేస్తూనే ఉన్నారు. మెయిన్ సిటీలో కూడా అన్ని ఏరియాలు కూడా బాగానే ఉన్నాయి. గతంతో మొత్తం మోర్ దెన్ బెటర్. గతంలో అన్ని గుంటలు సిటీస్ లో కూడా కరెక్ట్ గా ఇది కూడా లేదు. అంటే ఏరియాల వైపు చూసినా కరెక్ట్ గా ఏం లేదు. కానీ ఇదైతే పర్ఫెక్ట్ గా ఉంది. కూటమి ప్రభుత్వం రావడం తర్వాత మెయిన్ రోడ్లు మాత్రం చాలా బాగా చేశారు. అది బాగుంది. అవునండి. ఓకే. ఆయన అయితే ఎడ్యుకేషన్ విషయంలో మాత్రం ఆ శాఖ విషయంలో మాత్రం ఆయన పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. గతంతో పోలిస్తే గత ఎడ్యుకేషన్ మినిస్టర్స్ ఏవి కూడా కరెక్ట్ గా లేదు. కానీ ఈయన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు వచ్చిన తర్వాత ఆ ఎడ్యుకేషన్ విషయంలో కూడా కరెక్ట్ థాట్స్ తో వెళ్తున్నారు. ఫ్యూచర్ లో కూడా ఎడ్యుకేషన్ కూడా బాగుంటుందని నేను పర్ఫెక్ట్ గా నమ్మగలుగుతున్నాను. లా అండ్ ఆర్డర్ విషయంలో మాత్రం గతంతో పోలిస్తే ఇప్పుడు మోర్ దెన్ బెటర్. గతంలో మరి గొడవలు అవుతుండడం, తర్వాత సరైన కేర్ తీసుకోలేకపోవడం, అంటే పోలీస్ అధికారులు తీసుకోవాలనుకున్న నాయకులు కొందరు తీసుకోలేకుండా చేయడం వల్ల కొద్దిగా ప్రాబ్లం గా ఉండేది. ఓకే, అందరికి కూడా ఉంది, నమ్మకం ఉంది. ఆయన చేస్తాడు. ఆయన కూడా పర్ఫెక్ట్ గా ఆయన వర్తబుల్ మనిషి. యాక్చువల్ గా అయితే టీడీపీ అంటే చంద్రబాబు నాయుడు ఎస్పెషల్ గా చెప్పాలంటే ఆయన వర్క్ మైండెడ్ ఉన్నాడు. చేయగలడు, ఆయన చేసి చూపిస్తున్నాడు కూడా. ఆయన బాగుంది. వెల్ గుడ్. ఎలా ఉంది పరిపాలన? చాలా బాగుందండి. జనాల స్పందన కూడా చాలా బాగుంది. అందరికి కూడా లోకేష్ గారు రావడం మాకు చాలా ఈ ఏరియాకి వచ్చేప్పటికి, గవర్నమెంట్ వచ్చేటప్పటికి చంద్రబాబు గారు ఆయన మీద నమ్మకంతో ప్రజలు కూడా ఆయన నమ్మి ఓటేశారు. దానికి తగ్గట్టుగానే పరిపాలన అయితే బాగుంది. ఈ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు దాటుతుంది. ఈ గవర్నమెంట్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తుందని వైసీపీ మాట. సార్ ఆల్రెడీ నాశనం చేసేసారు కదా సార్ వైసీపీ వాళ్ళు. ఇంకా ఆయన గాడి పెట్టి ఇప్పుడు పింఛన్ 3000 చేస్తారని చెప్పి 5 సంవత్సరాలు చేసుకున్నారు. గెలిచిన వెంటనే మళ్ళీ 2 నెలలు కూడా బిఫోర్ మాకు కల్పించారు కదా సార్. ఒకటి రోడ్లు గొంతు కూడా పోచలేదు సార్ ఇప్పటి వరకు. అలాంటిది రోడ్లు ఇంత బాగున్నాయి, ఇంత బాగుందంటే ఆయన వాళ్ళే కదా సార్, టీడీపీ. అంటే ఇప్పుడు ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదు, అది ఇదని మాట్లాడారు సార్. వాళ్ళు గెలిచిన తర్వాత కూడా దగ్గర 9 నెలలు పెట్టి ఏ పార్టీ చేయలేదు సార్. తర్వాత ఒకటి చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు చేసింది ఏంటంటే మొత్తం అప్పే కదా సార్. అప్పు చేసి జనాల దగ్గర వృద్ధి చేశారు. ఇప్పుడు ఈయన డెవలప్మెంట్ చేస్తూనే, ఈయన ఫస్ట్ నుంచి మన హామీ ఇచ్చినట్టే డెవలప్ చేస్తూనే మేము ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని అంటున్నారు కదా. అమరావతి ఈ రోజు వర్క్ జరగటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది సార్. పూర్తి నమ్మకం ఉంది సార్. మన అమరావతి రాజధాని అనేది కన్ఫామ్ గా ఇంతకుముందు 3 ముక్కలు ఆడాడు ఆయన. ఇది ఇప్పుడు ఆయన కాదు, చక్కగా మన రాజధాని అమరావతి అనేది సార్. మంగళగిరి నియోజకవర్గంలో మీ స్థానిక ఎమ్మెల్యే పనితీరు ఎలా? చాలా బాగుంది సార్. అసలు ఆయన గురించి మీకు చెప్పడం అంటే 10 నెలల్లోనే మనకి ఇప్పుడు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ అలాగే చేసుకుంటూ వస్తున్నారు. ఆల్రెడీ 3000 పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఎంత త్వరగా పట్టాలు ఇస్తారని అసలు ఎవరు ఊహించలేదు సార్. మేమే వాస్తవంగా పార్టీ మీటింగ్ లో కానీ ఏపీ కానీ దేనికి కానీ వెళ్ళినా కానీ లోకేష్ గారు మీరు హామీ ఇవ్వండి, నాది భరోసా అన్నారు. దానికి తగ్గట్టుగానే మనం నిలబెట్టారని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఒకేసారి పట్టాలు అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎప్పుడైనా ఇలా చేశారా? లేదు సార్, ఎవరు చేయలేదు. చెప్పుకుంటూ వచ్చారు సార్, పట్టాలు ఇస్తాం అది ఇది ఇచ్చారు, కానీ ఎవరు ఏమీ చేయలేదు సార్. అలాంటిది లోకేష్ గారు అసలు గెలవకపోయినా ఆయన అలాగే చేసుకుంటూ వచ్చారు. గెలిచిన తర్వాత వెంటనే దాన్ని నిరూపించారు. పరిపాలన బాగానే ఉందండి. ప్రజలు హ్యాపీగా సాగుతుందండి. రోడ్లు కూడా మేలే జరిగాయి. ఒకటి చేసుకుని వస్తుంది. ఇప్పుడు గతంలోని పరిశ్రమలన్నీ వెనకబడిపోయాయి. ఇప్పుడు పరిశ్రమలు తేడానికి లోకేష్ గారు కృషి చేస్తున్నారు. ఏ విధంగా ఉండబోతుంది? మరి విశాఖపట్నం బాగుపడుతుందని ఉద్యోగాలు అంటే అన్ఎంప్లాయిడ్ ఉన్నాడు, వాళ్ళకి కొద్దిగా ఉపాధి కలుగుతుందని ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. హైదరాబాదు, బెంగళూరు, ఆ తర్వాత అమెరికా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏదో విశాఖపట్నం ఉన్న వాళ్ళకి ఏదో మేలు జరుగుతుందని, ఉద్యోగం వస్తుందని అయితే ఉందంటారా సార్? నమ్మకం ఉందండి. చంద్రబాబు నాయుడు మీద ఎటువంటి నమ్మకం ఉందంటారు? నమ్మకం, అతను అనుభవం, చాలా అనుభవస్తుడు. ఎలాగా ప్రజల్ని అడ్మినిస్ట్రేషన్ తీసుకెళ్లాలో అలాగా తీసుకెళ్తున్నాడు అతను చాలా జాగ్రత్తగా. చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్ పెట్టారు. 5 రూపాయలకే భోజనం అని పెట్టారు. ఇది ఎట్లా ఉపయోగపడుతుంది సార్ పేద ప్రజలు? పేద ప్రజలకి ఏంటంటే 5 రూపాయలు ఇస్తే భోజనం దొరుకుతుందండి. ఎవరు ఉత్తనే పెట్టరు కదా. అందరికీ అది మేలే జరుగుతుందండి. అందరికి పరిపాలన బాగుందండి. గతంలోని శాంతి భద్రతలు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? శాంతి భద్రతలు ఎన్నాళ్ళు ఎక్కడ పడితే అక్కడ గొడవలు అయ్యాయి. ఇప్పుడు గొడవలు గట్రా ఎక్కడ ఏం జరగటం లేదు. శాంతిగా ఎవరి పని వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతున్నారు. బాగుందండి. పరిపాలన చాలా
మంచిగా చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళైతే 1 by 1 ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినట్టు 4,000 రూపాయలు 3,000 రూపాయలు పింఛన్ 4,000 రూపాయలు చేశారు. అలాగే వికలాంగులకి జగన్మోహన్ రెడ్డి ఉన్న గవర్నమెంట్ లో 3,000 రూపాయలు రూపాయి కూడా పెంచింది లేదు. అలాంటిది వికలాంగులు రాగాలని 6,000 రూపాయలు చేశాడు. రెట్టింపు చేసి వాళ్ళ కళ్ళల్లో ఆనందాన్ని నింపాడు. ఆయన పరిపాలనా విధానం బాగానే ఉంది. 1 by 1 ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. తర్వాత ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, ఇచ్చుకుంటూ వచ్చారు. అది కూడా జరుగుతుంది. తర్వాత రేపు మే నెలలో అమ్మఒడి అంటున్నారు. పథకాలు ఒకటి 1 by 1 అమలు చేసుకుంటూ వస్తున్నారు. మన రాష్ట్ర పరిస్థితి ఏంటనేది తెలుసు ప్రజలు ప్రతి ఒక్కరికి. ఇలాంటి రాష్ట్రంలో కూడా ఒక్కొక్క పథకాన్ని నీట్ గా అమలు చేసుకుంటూ వస్తున్నారు. అంటే వైసీపీ అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పథకాలు ఇంకెవ్వట్లేదు, చెప్పిన హామీలు ఇంకా అమలు చేయలేదు, అది ఇదని మాట. పథకాలు అంటే ఏంటండి? పింఛన్ పథకం కదా, పింఛన్ పథకం కింద అదే తీసుకోరాలి ఆమోదంగా 4,000 రూపాయలు చేశారు. వాళ్ళు ఏం చేశారు? 2,000 రూపాయలని 250 పెంచుకుంటే ఆయన దిగిపోయిన నాటి 3,000 చేశారు. ఈయన కానీ ఎక్కంగానే 4 నెలలు కలిపి ఈ నెలలు కలిపి 7,000 రూపాయలు ఇచ్చిన కనుక చంద్రబాబు నాయుడు ఒక్కడికే దక్కిద్ది. పింఛన్లు కనుక పెంపుదల ఉందంటే అది చంద్రబాబు నాయుడు ఒక్కడికే సాధ్యం. 200 రూపాయల నుంచి 1,000 రూపాయలు చేయటం కానీ, 1,000 రూపాయల నుంచి 2,000 చేయటం కానీ, 2,000 నుంచి 3,000 జగన్మోహన్ రెడ్డి చేసినా దాన్ని 3,000 నుంచి ఒకేసారిగా 4,000 రూపాయలు చేసిన కనుక ఓన్లీ చంద్రబాబు నాయుడుగా దక్కిద్ది. ఒక్కసారి మనం గమనిస్తే గంజాయి కూడా ఎంతెంత తగ్గుతుంది ఏంటి అనేది, ఎక్కడైతే పంటలు ఉన్నాయో దాన్ని నిర్మూలన చేసే విధంగా వాళ్ళు వెళ్తున్నారు. అయితే రాగానే మనకు మొత్తం గంజాయి ఆగిపోవాలంటే ఎప్పటి నుంచో పాతుకుపోయింది. అది 1 by 1 నెమ్మదిగా చేసుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళైతే గంజాయిలో కానీ, ఈ లాండ్ ఆర్డర్ విషయంలో కానీ, పోలీసుల విషయంలో కానీ జాగ్రత్తగా వెళ్తున్నారు. అంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కానీ, వైసీపీ నేతలు కానీ అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అరెస్టులు చేస్తున్నారు, కక్ష సాధింపులు చేస్తున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఎవరి మీద జరిగిన దాడులు? వాళ్ళు చేసిన తప్పుల్ని వాళ్ళు అనుభవిస్తున్నారు అంతే. ఈ రోజు కోర్టులో ఉండటం గానీ, వాళ్ళు జైల్లో ఉండటం గానీ, వాళ్ళు చేసిన తప్పులు సామాన్య మానవుల మీద వాళ్ళ మీద ఏం దాడులు జరగట్లేదు. ఎక్కడ వాళ్ళు రాజకీయ నాయకులుగా వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళ తప్పులు తగ్గట్టుగా వాళ్ళు జైల్లోకి వెళ్తున్నారు. ఇంకా అలాగే చేస్తున్నారు కానీ దాడులు ఎక్కడ జరగట్లేదని ఎవరి మీద. అంటే జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నేను మళ్ళీ 3 సంవత్సరాలు ఊపు పట్టండి, మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, అది ఇదని మాట్లాడతారు. ఆయన అనుకుంటే రారు, ప్రజలు అనుకోవాలి. మళ్ళీ ఆయన ఎక్కేయాలని ప్రజలు అనుకోవాలి. అది అనుకుంటారు అనుకోండి రేపు 2029 నాటికి తెలిసిద్ది. మళ్ళీ ఆ రోజు మళ్ళీ 2029 అయిపోయిన తర్వాత మళ్ళీ 3 సంవత్సరాలు అనే మాట ఆయన అంటానే ఉంటాడు. ఇంకా గవర్నమెంట్ వచ్చిన తర్వాత చాలా బాగుందండి. మేమైతే ఎంతో ముందులాగా ఇబ్బందులు పడే రోజులు కాదండి. అందరూ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉండటం చాలా మంచిదని మేము భావిస్తున్నాం సార్. ఇవాళ ఏంటంటే జనాలకి అభివృద్ధి అవుతుంది, పనులు ఉంటాయి, ఉద్యోగాలు వస్తాయి, పిల్లల చదువులు బాగుంటాయి అనే ఉద్దేశంతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది గవర్నమెంట్ 10 నెలలే వచ్చి అది ఇదని మాట్లాడుతున్నారు వైసీపీ. దాని మీద మీరేమంటారు? అప్పుల పాలు అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారు ఫుల్ మద్దతు ఉందని జనాలందరూ తెలుసు. తెలుగుదేశం పార్టీ ఎక్కడో అప్పు తీసుకొచ్చి చేయాల్సిన అవసరం లేదు. పరిశ్రమలు తీసుకొచ్చా ఇవన్నీ కూడా సరి చేసుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారా? ఇవాళ ఏదో అప్పులు చేశారు చెందారని అందలేయాల్సిన అవసరం లేదండి. ఆయన గారు చేయాల్సినంత అవసరం కూడా లేదు సార్. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ ఎలా? లాండ్ ఆర్డర్ గంజాయి ఒకటి అరికట్టారండి. గంజాయి విషయం చాలా బాగుంది. రెండోది ఏంటంటే ఈ ఇంత ముందులాగా ఆడ మనుషుల మీద అఘాయిత్యం చేయటాలు, అల్లరిసిల్లగా రోడ్ల మీద గొడవలు ఆడతాలు చాలా వరకు తగ్గినాయని మేము భావిస్తున్నామండి. అంటే గత లాండ్ ఆర్డర్ కి ఇప్పటికే డిఫరెన్స్ ఏమన్నా? గతంలో కొద్దిగా ఓవర్గా ఉందిలే సార్, ఇప్పుడు అది లేదండి. చాలా వరకు క్రమశిక్షణ గానే ఉంది లాండ్ ఆర్డర్. పోలీసు సిస్టమ్ గానీ లేకపోతే ఎక్కడన్నా ఏమైనా అనుమాన రీచ్గా ఉన్నా గానీ ముందుగానే ఏదైనా జరిగినా గానీ స్పాట్ లో రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే వైసీపీ వాళ్ళు అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన కక్ష సాధింపులు చేస్తుంది, తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేస్తుంది, రెడ్ బుక్ పరిపాలన సాగుతుంది రాష్ట్రంలో, అది ఇదని మాట్లాడుతున్నారు. దాని మీద లాండ్ ఆర్డర్ అది పోలీసు వాళ్ళ కండిషన్ లో ఉంటుంది సార్, పార్టీకి సంబంధం లేదు కాబట్టి. గతంలో ఎప్పుడైతే వీళ్ళు రామర్లుగా మాట్లాడతాం, లేడీస్ ని గానీ వివిధ రకాలుగా దూషించి చేయటం జరిగింది, అవన్నీ కూడా రిపోర్ట్లు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు అవన్నీ బయటికి తీస్తున్నారు సార్. ఏదైనా వాళ్ళు చేసిన తప్పుకి వాళ్ళు అనిపిస్తారు సార్.